నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. బంగ్లాదేశ్ రాజకీయాలు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేయనున్నాయా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే మనకు అది నిజమేననిపిస్తోంది. ఎందుకంటే షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వంతో దాదాపు బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన 1971 తర్వాత 2001 నుంచి 2009 వరకు, మరి అదేవిధంగా 2009 నుంచి ఇప్పటి వరకు కూడా షేక్ హసీనా దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఆమె ప్రధానమంత్రిగా, ఇది 5వసారిగా ప్రధానమంత్రిగా వ్యవహరిస్తోంది. సహజంగా ఇన్ని రోజులు ప్రధానమంత్రిగా ఉండడం మూలంగా కొంత వ్యతిరేకత రావడం సహజం. మరి షేక్ హసీనా నేతృత్వంలో బంగ్లాదేశ్ అభివృద్ధి చెందలేదా అంటే అది 100% అభివృద్ధి చెందింది అనే సమాధానం వస్తోంది. కానీ ఎక్కడ కారణం వచ్చింది? ఈ అల్లర్ల కారణం ఏమిటి అంటే, స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైతే 1971 పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పాకిస్తాన్ నుంచి వేరుపోవడానికి ఉద్యమం నిర్వహించారో ఐదవసారి కూడా నిర్వహించుకోవడంతో దాదాపు ప్రజల్లో అనేక రకాలుగా ఈ యొక్క ఉద్యమం, నిరసన అనేక రకాలుగా పేరుకుపోయింది. కేవలం పైకి కనిపిస్తున్నది ఈ యొక్క కేవలం ఎవరైతే స్వాతంత్రోద్యమం కోసం కొట్లాడిన వారి కుటుంబాలకు రిజర్వేషన్ అనే అంశాన్ని పైకి చూపిస్తున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ అనేక మెల్లగా రాడికలైజేషన్ గురై ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. దాదాపు నేటి వరకు కూడా 300 నుంచి 400 వరకు కూడా యువకులు చనిపోయినట్టుగా మనకు వార్తలు వినవస్తున్నాయి. దాదాపు మిలిటరీ కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడ పరిస్థితులు చక్కబడడం లేదు. దీంతో షేక్ హసీనా హుటాహుటిన ఈరోజు ఉదయం ప్రభుత్వానికి, తన పదవికి, ప్రధానమంత్రికి రాజీనామా చేసి ఆశ్రయం కోసం తన సోదరితో సహా మన ఇండియాకు, భారతదేశం ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీకి చేరుకోవడం జరిగింది అనేది ఒక రకంగా షేక్ హసీనా యొక్క వ్యక్తిగత భద్రత కోసం కావచ్చు. కానీ అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా బంగ్లాదేశ్లో చాలా వరకు రాడికలైజేషన్ ముఠాలు హిందుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ దశలో అమెరికా కూడా తన CIA అంటే అమెరికా కూడా బంగ్లాదేశ్లో ఒక ప్రాంతంలో తన ప్రత్యేక
సైనిక స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి గత 6 నెలల క్రితం 6 నెలల కిందనే ప్రతిపాదన పంపించిన అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే దాదాపు అనేక చీకటి శక్తులు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ మరియు త్రిపుర, మణిపూర్ ప్రాంతాలు, అదేవిధంగా మయన్మార్లోని చిన్ అనే ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక ఒక జాతి ఇది అంటూ ఈ జాతి కోసం ప్రత్యేక దేశ ఉద్యమం కూడా వేర్పాడవాది ఉద్యమం కూడా మెల్లగా కొనసాగుతూ బయటికి కనిపించినప్పటికీ కూడా లోపల అనేక రకాలుగా చీకటి శక్తులు ఆ రకంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. అంటే ఇది ఒక కేవలం రిజర్వేషన్ల అంశమే కాదు, ఇది ఒక రకంగా నిర్ణయంగా అంటే లోతుగా పరిశీలిస్తే కనుక దీని వెనక అనేక చీకటి శక్తుల ప్రమేయం ఉందనేది మనకు తేటతెల్లమవుతోంది. సరే, కొన్ని రోజులు షేక్ హసీనా ప్రభుత్వం కొన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వానికి రాజీనామా చేసి తను ఇండియాలో ఆశ్రయం పొందడానికి వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల్లో విషయం సద్దుమణగచ్చు, లేదా అనేక రకాలుగా ఆ యొక్క అంశం కూడా మన భారతదేశానికి తీవ్రంగా ముప్పుగా పరిణమించవచ్చు. ఎందుకంటే దాదాపు 8% హిందువులు బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు. వారందరికీ కూడా ఈ యొక్క రాడికలైజేషన్ ముఠాల నుండి తీవ్ర ముప్పు వాటించవచ్చు. మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి కూడా హిమంత్ బిశ్వా ఈ సందర్భంగా నిన్ననే మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను కనుక మనం గమనించినట్లయితే బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులకు అనేక రకాలుగా ముప్పు పొంచి ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులను ఎక్కడ కూడా హిందువు అని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్రయం ఇవ్వండి, ఎవరు కూడా వారిని విమర్శించవద్దు, ఎవరు కూడా వారిని గెంటివేసే ప్రయత్నం చేయవద్దు అని ఆయన భారతీయులకు, బంగ్లాదేశ్ మరియు అస్సాం, మణిపూర్ ప్రజలకు సూచించడం జరిగింది. అంటే దాని అర్థం ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని మన ఇంటెలిజెన్స్ వర్గాలే కాదు, మన దేశపు రాజకీయ వర్గాలు కూడా ఆలోచిస్తున్నాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క మా జనంగొంతును పరిచయం చేయండి. అదేవిధంగా జనంగొంతును ఆదరించండి. మీరు ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మా జనంగొంతు కోసం. కేవలం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోలను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క సమస్యలను మీకు వచ్చిన ఆలోచనలు కూడా మీ యొక్క ఆలోచన ప్రకారంగా కూడా వీడియోలు చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. అదే మాకు లక్షలాది ఆశీస్సులుగా మేము